హాయ్ అండి. సండే ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. అదెందుకో ఇప్పుడు చెప్తాను. ఇది సండే రోజున వ్లాగ్ అనమాట. మా వారికైతే హాలిడే ఉంటుంది ఆ రోజైతేని. చాలా సందడిగా ఉంటుంది. పని అయితే తెవలదు. కానీ నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే మా వారు ఆ రోజు ఇంట్లోనే ఉంటారు కదా. డైలీ బాబు నేనే ఉంటానండి. అందుకే బోర్ కొడతా ఉంటుందన్నమాట. ఎంతైనా వాడితో కాలక్షేపం అయినా కానీ వేరే ఎవరు కనిపించరు. ఇద్దరమే ఉంటాం కదా. సండే అయితే పాప కూడా హాలిడే కాబట్టి ఈయన కూడా ఉంటారు. బాగుంటుంది. సండే మార్నింగే లేచి ఇల్లంతా ఊడ్చేస్తానండి. ఊడ్చేసి నేను ఈ లోపల ఫ్రెష్ అయ్యే లోపల మా వారైతే పైనాపిల్ అయితే కట్ చేస్తారండి. అది నాకు కట్ చేయడం కొంచెం కష్టం, ముళ్ళు అయితే గుచ్చుకుంటున్నాయని చెప్పేసి మా వారికి చెప్తే కట్ చేస్తారు. తర్వాత అయితే వేపాకు అయితే తీసుకొచ్చారండి. ఇది ఎందుకంటే నేను హాట్ వాటర్లో కాచి పిల్లలకి అయితే హెడ్ బాత్ చేపిస్తాను. ఈ సీజన్లో వేపాకు బాగుంటుంది కదండి. అందుకే ఎక్కువగా నేను పిల్లలకి హెడ్ బాత్ అయితే చేపిస్తాను. ఎందుకంటే సమ్మర్లో చెమటలు అవి పెట్టేసి స్కిన్ అది దురదొస్తుంది కదా పిల్లలకి. దానికొకటి ఇంకొకటి ఏంటంటే తల్లో డాండ్రఫ్ అది పోతుంది అనమాట. అందుకే ఎక్కువ వాడతాను. ఈ లోపల మా వారైతే హాట్ వాటర్ పెట్టే లోపల నేనైతే కిచెన్లో అయితే పని చేసుకుంటున్నానండి. పెరుగైతే నైట్ తోడు పెట్టాను. అది పుల్లగా అయిపోతుందని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది మొన్న మా మామయ్య వాళ్ళైతే ఊరు నుంచి పచ్చి జీడిపప్పు పంపించారనమాట. అది నేను శుభ్రంగా కట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఈరోజు సండే కదా, నాన్ వెజ్లో వేసి వండుదామని చెప్పేసి బయట అయితే పెట్టాను. ఇది గంజి అండి. నేను సమ్మర్లో అయితే నైట్ గంజి కుండలో వేసుకుని మార్నింగ్ అయితే ఉప్పు వేసుకోకుండా తాగుతానండి. ఇది ఒంటికి చాలా చలవ చేస్తుంది. ఇలా మా చూడండి, ఇక్కడ చీపురు అయితే బాగా లూజ్ అయిపోయింది, ఊడిపోతున్నాయి పుల్లలు. అంటే ఇలా శుభ్రంగా బీయించేస్తున్నారనమాట చీపురిని. మా పాపకు కూడా గంజిస్తాను. మా పాప అయితే తాగలేదు, చిన్నపిల్లలు కదా, అందుకని చెప్పేసి కొద్దిగా పచ్చడి వేసి ఇస్తానమాట. అలా అయితే కొద్దిగా అది పెట్టుకుని అయితే తాగేస్తుంది. తర్వాత మా వారి కోసం అయితే టీ పెడుతున్నానండి. ఈరోజు అయితే పిండి అయిపోయిందండి. అందుకని చెప్పేసి టీ ఎక్కువ పెడుతున్నాను అనమాట. టీలో అటుకులు వేసిస్తాను, తింటారంటే మా వారైతే తింటారన్నారు. అందుకని చెప్పేసి ఎక్కువ పెట్టాను. మా చిన్నప్పుడు అయితే అటుకులు ఎంత బాగుండేయండి, కమ్మగా ఉండేవి. మేము ఎక్కువగా సార్వా పంట పండిన తర్వాత వడ్లు వస్తాయి కదండి, అవి మా తాతయ్య ఒక బస్తాడు ఆడిపిచ్చేసేవాడు అనమాట. డైలీ ఇంకా టీలో అటుకులు వేసుకొని తినేసేవాళ్ళము. ఇప్పుడు డిమార్ట్లో కొన్నాయి, అంత టేస్ట్ లేకపోయినా పర్లేదులేండి, ఆ మెమరీస్ కోసమైనా అప్పుడప్పుడు పిల్లలకైతే పెట్టాలని చెప్పేసి తీసుకొస్తానమాట. మా వాడు చూడండి, ఇక్కడ టీ నేను పెట్టే లోపల అటుకుల కోసం అయితే ఓకే అల్లరి చేసేస్తున్నాడు అనమాట, తొందరగా పెట్టమనేసి. అదే టిఫిన్ పెడితే మాత్రం అస్సలు దగ్గరికి రారనమాట. ఇలాంటివి ఏమన్నా రస్కులు ఇలా అటుకులు ఏమన్నా పెడితే మాత్రం తొందరగా పెట్టేయమంటారు. టిఫిన్ అయితే అసలు తినరు. మొత్తానికి ముగ్గురికి అయితే అటుకులు వేసి పెట్టేశాను అనమాట. మా వారికి కూడా ఇంకా అది ఇది అని ఏమి ఉండదన్నమాట. టిఫిన్ చేస్తే ఖచ్చితంగా అయితే చట్నీ చేయాలండి, అప్పుడే మంచిగా తింటారు. లేదంటే ఆవకాయ వేసినా కానీ ఏదో తినాలన్నట్టే తింటారనమాట. అటుకులు తినేసిన తర్వాత అయితే నేనైతే తిననండి. నాకు కొద్దిగా షుగర్ ఉందన్నమాట. బాబు డెలివరీ అయిన తర్వాత అయితే షుగర్ వచ్చింది కాబట్టి నేను ఎక్కువ తినను. టీ కూడా షుగర్ లేకుండా తాగుతాను అనమాట. టీ తాగేసిన తర్వాత నేను రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను. తొందరగానే పెట్టేస్తానండి. సండే రోజున వీలైనంత వరకు పని తొందరగా అయిపోయేటట్టే చూస్తానన్నమాట. ఎందుకంటే మా వారి ఇంటి దగ్గర ఉంటారు కదా, కొంచెం సేపు అయినా మాట్లాడడానికి ఉంటుందనేసి పని అంతా చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఫ్రీగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. రైస్ పెట్టేసిన తర్వాత అయితే నేను అన్నం వార్చేసానండి. తర్వాత అయితే జీడిపప్పు అని చెప్పాను కదా, అది హాట్ వాటర్ వేసుకుని శుభ్రంగా ఇలా తొక్క తీసేసుకున్నాను. కొద్దిగా అయితే నేను మటన్ కర్రీ చేద్దామని చెప్పేసి దానిలోకి ఇంకా కొద్దిగా అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇక్కడ కరివేపాకు చూసారా, సమ్మర్లో ఎంత బాగా వస్తుందో. నేను కుండీలోనే వేసానండి. కరివేపాకు అయితే సమ్మర్లోనే బాగుంటుందన్నమాట, పురుగడిది లేకుండా. ఇంకా వర్షాకాలం శీతాకాలం అయితే పురుగు ఎక్కువ వచ్చేస్తుంది. నేను ఇక్కడైతే అల్లం దంచుకుంటున్నాను అనమాట మటన్ కర్రీలోకి. నాకైతే నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకుని వేసుకుంటే కర్రీలో మంచిగా అనిపిస్తుందండి, నా ఒపీనియన్ ఇది. అదే అల్లము పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఎక్కువ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాకు అంత బాగా అనిపించదు. అందుకని చెప్పేసి నేను చక్కగా ఇలా ఎప్పటికప్పుడు దంచుకొని అయితే వేసుకుంటాను. కర్రీ చేసేసిన తర్వాత పిల్లలకైతే హెడ్ బాత్ చేపిద్దామని అయితే వెళ్తున్నాను అనమాట. ఈ ఫ్రాక్ అయితే మా పాపకి నేనే స్టిచ్ చేశాను. సమ్మర్ కదా, మా అమ్మ 2 బ్లౌజ్ పీసులు ఇచ్చిందనమాట చీరలోవి. అవే కుట్టాను, చల్లగా ఉంటుందని చెప్పేసి అవి వేసాను అనమాట. బాగుందా? బాగుంటే కనుక కామెంట్ చేయండి.
పిల్లలిద్దరికి హెడ్ బాత్ చేయించేసిన తర్వాత మా పాప స్కూల్ బ్యాగ్ అండి ఇది. స్కూల్ హాలిడేస్ ఇచ్చేసారు కదా, నేనైతే వాష్ చేద్దామని నానబెట్టాను. ఇంకా చూడండి ఎంత మురికి వస్తుందో. 1 వీక్ ఒకసారి వాష్ చేసినా కానీ ఇలాగే ఉంటుందన్నమాట. ఎందుకంటే స్కూల్లో ఎక్కువ ఫ్లోర్ క్లీన్ చేయరనుకుంటా. ఎప్పుడు చూసినా ఇలానే ఉంటుంది. చాలాసార్లు అయితే స్కూల్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము పేరెంట్స్ అందరం, కానీ వాళ్ళు అలానే ఉంటున్నారనమాట. సర్లే అని ఇంకా అస్తమని చెప్పడం ఎందుకులే అని వదిలేసాను అనమాట. ఇంకా హెడ్ బాత్ అయితే చేయించేసి పిల్లలకి బ్యాగ్ వాష్ చేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి లంచ్ అయితే చేసేసాము. ఈ లోపల మా వారైతే ఆఫీస్కి వెళ్ళారండి, మళ్ళీ ఏదో కాల్ వస్తేనే. పిల్లల్ని అయితే కాసేపు అయితే పడుకోబెట్టేశాను. మా పాపకైతే ఎప్పటి నుంచో డాల్ కావాలని అడుగుతుందనమాట. అది మా బావగారు దుబాయ్ నుంచి అయితే తీసుకొచ్చారు పాప పుట్టినప్పుడు. అప్పుడు ఆడుకోలేదు కదా, అంత తెలియదు కదా అని అయితే దాచిపెట్టాను. ఇప్పుడు ఇంకా బీరువా నుంచి తీసైతే సర్ప్రైజ్గా ఇచ్చానండి. చాలా హ్యాపీ ఫీల్ అయిందనమాట. పిల్లలు వాళ్ళకి ఇష్టమైనవి ఇస్తే వాళ్ళ ఫేస్లో ఆనందం అయితే ఇంకా చెప్పలేమన్నమాట. పాపకైతే తలదువ్వి జడలు వేసేసానండి. బాబుని కూడా రెడీ చేశాను. ఈ లోపు అయితే మా వారు వచ్చారనమాట ఆఫీస్ నుండి. ఇంకా టీ అయితే పెట్టేసి ఇచ్చానమాట. పాపం ఎండని వెళ్ళొచ్చారు. ఇంకా జ్యూస్ ఏమైనా తాగుతారంటే వద్దులే, హెడేక్గా ఉంది, టీ అయితే ఇమ్మన్నారనమాట. టీ అయితే ఇచ్చేసాము. ఇదేనండి సండే వ్లాగు. బాయ్ అండి.